నేను వల్లి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మన నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు చాలా మంచివి. ఫస్ట్ పెన్షన్ ఇంటికి 6 గంటలకు 5 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అంటే మనం వరల్డ్లో కూడా అది లేదు. ఆ పథకం కరెక్ట్గా చేస్తున్నారు. అవ్వాతాతకి కొంచెం వాళ్ళు చేయూతనిచ్చి చాలా బాగా చేస్తున్నారు. తర్వాత అమ్మఒడి పిల్లలకి చదువుకి బాగా చేస్తున్నారు. రెండోది స్కూల్స్ అన్నీని మోడరేట్ చేసి దానికోసం ఏమో వాటర్ ఏంటి ఏంటి పిల్లల డ్రెస్సులు ఏంటి దానికి ఫుడ్ ఏంటి అన్నీ చేసిన నిజంగా దేవుళ్ళు అంటాడు జగన్మోహన్ రెడ్డి. విద్యకి తర్వాత వైద్యం వాటికి ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళందరికీ సరిగా చూసుకున్నారా లేదా అని మళ్ళీ ఆర్పీలను తెచ్చి మళ్ళీ వారంటీలు తీసుకెళ్ళి అందరూ కూడా దగ్గరుండి అన్నీ చేయించడం చాలా చాలా ఉత్తమమైనది. అది చాలా బాగా చేస్తున్నారు. ఈ పథకాలని చేయూత అనేది ఆవిడకేమో ఏదైనా 18,500 ఇస్తున్నారు. ఏం చేసుకోవాలన్నా సరే మీరు ఓ బతకాలన్నా సరే అదొకటి. ఇంకోటి ఏంటంటే అది అయిపోయిన తర్వాత వీధి రెమెంట్స్ తర్వాత వసతి దీవెన తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు. కాలేజీలు ఏంటి ఇది మొత్తం అన్నీ చెక్ చేసుకొని మొత్తం అన్ని డెవలప్మెంట్ చూస్తారు. రోడ్లు బస్ స్టాపులు అన్నీ మొత్తం అన్నీ ఏది కూడా వదలకుండా అన్నీ చేస్తున్నారు. అది చూస్తున్న ఎమ్మెల్యేలు కూడా కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చి చక్కగా మన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అయితే బీజేపీ తర్వాత జనసేన టీడీపీ ముగ్గురు కలిసి మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి యుద్ధంకి వస్తున్నారు. కానీ పాండవులు 5 కౌరవులు 100 మంది అయితే పాండవులే గెలుపు. ఇది న్యాయంగా వెళ్తారు, అది అన్యాయంగా వెళ్తున్నారు. ఇది ఒకడి మీద కుట్ర మీద ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పాలన అందరికీ నచ్చింది కాబట్టి ఎక్కడ కూడా అతను డోకా లేకుండా చేసుకెళ్తున్నాడు. కానీ లంచాలు కానీ ఏమీ లేదు. సచివాలయంలో పెట్టి వాళ్ళకి జాబులు ఇచ్చి అన్నీ చేసి వారంటీలు అన్నీ పెట్టి చేస్తున్నారు. కార్యకర్తలు కూడా చూడాలా ఇంకా చూసుకుని వెళ్ళాలని నా కోరిక. రెండోది ఏంటంటే ఇంకా బాగా వాసుపల్లి గణేష్ కూడా చూస్తున్నారు. సంవత్సరాల పాలన బట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకాలు బట్టి ప్రజల్లోనే ఒకటే మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి, నేను మంచి చేస్తేనే ఓటేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగని 3 పార్టీలు 4 పార్టీలు కలిసిపోయి ఒకళ్ళ మీద వస్తే అదేంటంటారు జగన్మోహన్ రెడ్డి హైలైట్ అవుతారు. అంటే సింగల్గా వచ్చి పోటీ చేసి గెలిచే సత్తా ఎవరికీ లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ మనకి సమైక్యాంధ్ర టైంలో ఎంత అన్యాయం చేశారు. మొన్న జరిగిన అమ్మాయి కోసం కూడా ఒక పవన్ కళ్యాణ్ కానీ ఒక చంద్రబాబు నాయుడు కానీ స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు ఇచ్చారు ఆ కుటుంబానికి. అది జగన్మోహన్ రెడ్డి, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ వచ్చే సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు కుందేటి సుధాకర్. అదేవిధంగా మొన్న ఒక నిరుపేద పేద ప్రజలకి ఇల్లు పట్టాలు ఇస్తుండగా ఒక అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి తెనాలిలోని ఆ అమ్మాయి ఎంత ఆనందంతో చూపించింది పట్టా చూపించింది. నా డ్రీమ్ని నిర్వహించేస్తున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. 10 లక్షల రూపాయలు వాల్యూ చేసి ఇంటి పట్ట నా సొంత కలగా ఇచ్చారు నాకు. నా అన్నదమ్ములు కూడా నాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నాకు కళ నెరవేర్చారు అని సంతోషంగా చెప్పి ఒక స్టార్ క్యాంపెయినర్ వైఎస్ఆర్సీపీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా ముందుకు పబ్లిక్లో పడి బయటకు వచ్చింది ఆ అమ్మాయి. ఆవిడ కళ్ళల్లోని ఆవిడ నవ్వులోని కూడా కనబడింది ఆ తేజస్సు ఏంటనేది. కానీ దాన్ని చేతకానితనంగా తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే టీడీపీ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఎదవలు ఆవిడ్ని మానసికంగా ఇబ్బందులు పెట్టి సూసైడ్ చేసుకునేదాకా తీసుకెళ్లారు. కానీ ఆవిడ పిల్లలకి ఎవరైతే ఉన్నారో అనాథుల కింద చేసి ఇప్పుడు దిక్కులేని పరిస్థితులు తీసుకొచ్చారు. అది ఆ పిల్లలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళగానే 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేసి ఆ పిల్లలు దత్తక తీసుకొని వాళ్ళ బాగోగులు మొత్తం సమస్తం చూసుకుంటున్న మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఎవరైతే 30 లక్షల మంది ఇల్లు పట్టాలు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఒక స్టార్ క్యాంపెయిన్గా కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నాం. జగన్కి పోటీ 3 పార్టీలు కాదు కానీ 10 పార్టీలు కలిసి వచ్చినా సరే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 8 పార్టీలు కలిసి వచ్చినా ఆయన చిరునవ్వుతో మొత్తం ఏకతాటిగా తీసుకొచ్చారు రెండోసారి ముఖ్యమంత్రిగా. అదేవిధంగా ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చిరునవ్వుతోని ప్రజల్లో ఇచ్చిన బలంతో ఆయన చేసిన సంక్షేమ సేవా కార్యక్రమాలు కానీ కోవిడ్ పీరియడ్లో చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆయన్ని మళ్ళీ అధికార పీఠంలో కూర్చోబెడతాయని ముఖ్యంగా ఘంటాపథంగా చెప్తున్నాం. Please subscribe .news.